ఫ్యాక్ట్ నెంబర్ 1 మీకు తెలుసా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల లీడర్స్ అందరూ కలిసి ఒప్పుకొని ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఒక డెసిజన్ తీసుకున్నారు. ఇలా అన్ని దేశాల లీడర్స్ అందరూ కలిసి ఒక డెసిజన్ తీసుకోవడం ఇదే మొదటిసారి. 1980 సంవత్సరాల కాలంలో శాస్త్రవేత్తలు ఓజోన్ లేయర్లో హోల్ పడిందని గుర్తించారు. ఈ హోల్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే సిఎఫ్సి కలిగి ఉన్న గ్యాసెస్ వల్ల ఏర్పడింది. ఈ గ్యాస్ ను పాతకాలం ఫ్రిడ్జ్ల్లోనూ అలాగే ఏసీలోనూ ఉపయోగించేవారు. ఇలా ఓజోన్ లేయర్లో హోల్ ఉన్నట్లు గుర్తించకుండా ఇదే గ్యాస్ ని గనక మనం కంటిన్యూగా వాడంటే ఈ పాటికి గ్యాస్ ఓజోన్ లేయర్ మొత్తాన్ని నాశనం చేసేది. దీనికోసం 200 దేశాలు కలిసి ఈ గ్యాస్ ను తయారు చేయకూడదని మరియు వాడకూడదని ఒప్పందానికి వచ్చాయి. దీంతో సిఎఫ్సి కలిగి ఉన్న గ్యాస్ మొత్తం ప్రపంచం అంతా వాడడం అనేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాస్ ను ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు ఓజోన్ లేయర్ లో ఉన్న హోల్ మొత్తం బాగైంది. ఇది అన్ని దేశాలు కలిసి ఒకే మాట మీద ఉండడం వల్లే సాధ్యమైంది. ఫ్యాక్ట్ నెంబర్ 2 మనం కంప్యూటర్ యూజ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ ని చూసుంటాం. ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ రోబోట్స్ క్లిక్ చేయలేవా అనే డౌట్ మనందరికీ చాలాసార్లు వచ్చుంటది. ఇలా ఈ వెబ్సైట్లో యూజ్ చేసే టెక్నాలజీని క్యాప్చా అంటారు. క్యాప్చా అంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అపార్ట్ అని అర్థం. మనం ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ రాకముందు ఇటువంటి పాత వర్షన్స్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న రోబోట్స్ వీటిని ఈజీగా టైప్ చేయగలవు మరియు డిటెక్ట్ చేసి క్లిక్ చేయగలవు. అయితే ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేది రోబోటా లేదా మనిషి అని ఎలా కనిపెడుతుందంటే ఈ బాక్స్ పైన క్లిక్ చేసినప్పుడు రోబోట్ అయితే మౌస్ని ఇలా స్ట్రైట్ లైన్లో తీసుకెళ్లి బాక్స్ పైన క్లిక్ చేస్తుంది. అదే ఈ బాక్స్ పైన క్లిక్ చేసేటప్పుడు మనిషి అయితే మౌస్ని జిగ్జాగ్ మోషన్లో తీసుకెళ్లి క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేసే ప్యాటర్న్ బట్టి ఈ క్యాప్చర్ టెక్నాలజీని రోబోటా లేదా మనిషి అని కనిపెడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 అసలు ఇండియన్ ఓటింగ్ సిస్టమ్ ఎంత పెద్దదో మీకు తెలుసా? ఇండియాలో 97 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. అదే వేరే దేశాలతో కంపేర్ చేస్తే యుఎస్ఏలో 16,80,00,000 రిజిస్టర్డ్ ఓటర్స్ ఉంటే రష్యాలో 11,40,00,000 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఉండే జనాభా జర్మనీ, యూకే, ఫ్రాన్స్ ఈ 3 దేశాల జనాభాతో సమానంగా ఉంటారు. అంటే ఇక్కడ కేవలం ఉత్తరప్రదేశ్ అంటే ఒక్క స్టేట్లో ఓటింగ్ జరిగితే 3 దేశాల్లో ఓటింగ్ జరిగినట్టే. అటువంటిది మన ఇండియాలో 28 రాష్ట్రాలు మరియు 8 యూనియన్ టెరిటరీస్లో ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే మంది ఎంత పెద్ద డెమోక్రటిక్ సిస్టమో ఆలోచించండి. అసలు ఇంత పెద్ద ఎలక్షన్స్ జరపడానికి ఎన్ని పోలింగ్ బూత్స్ కావాలి? ఈ ఎలక్షన్స్ కోసం ఏకంగా 10 లక్షలకు పైగా పోలింగ్ బూత్స్ మరియు ఈ పోలింగ్ బూత్లను మేనేజ్ చేయడానికి 1,50,00,000 మంది అఫీషియల్స్ పనిచేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 4 కొన్ని వందల సంవత్సరాలు బ్రతికుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఈ రోజు మనం ఇలా చాలా సంవత్సరాలుగా బ్రతికుండి మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం. నార్త్ అట్లాంటిక్ లోని సముద్రంలో కనిపించే గ్రీన్లాండ్ షార్క్ 400 సంవత్సరాలకు పైగా జీవించగలదు. అలానే ఈ సంవత్సరం నాటికి 190 ఏళ్ల నుంచి బ్రతికున్న ఈ పెద్ద తాబేలుని చూడండి. దీని పేరు జొనాథన్. ఇది 1830లో పుట్టింది. ఈ రెండు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. ఇదొక చావలేని జెల్లీ ఫిష్. దీనిలో ప్రత్యేకత ఏంటంటే దీనికి ఏమైనా గాయమైనప్పుడు ఇది దాని కణాలను యంగ్ స్టేజ్కి తీసుకొచ్చి మళ్ళీ దాని లైఫ్ని సైకిల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అంటే దీనికి అసలు వయసే అవ్వదు. అలాగే దానంతటది చనిపోదు. మనం పైన చెప్పుకున్న జంతువులన్నిటికీ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఇక్కడ మీరు చూస్తుంది ప్రపంచంలోనే చాలా అరుదైన పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ కేవలం ప్రపంచంలో 500 మందికి మాత్రమే ఉంది. ఇది యూరోప్లో ఉన్న మాల్టా అనే దేశానికి చెందిన పాస్పోర్ట్. ఈ 500 మంది కూడా మదర్ తెరీసాలా అందరికీ సహాయం చేస్తుంటారు. ఈ పాస్పోర్ట్ని ప్రపంచంలో 112 దేశాలకి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తుంది. ఇది ఇండియా, థాయ్ మరియు చైనా పాస్పోర్ట్ల కంటే చాలా స్ట్రాంగ్. ఈ 500 మంది ఆ పాస్పోర్ట్ని లొకేషన్స్ని విజిట్ చేయడం కోసం లేదా ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఉపయోగించరు. ప్రజలకు సహాయం చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6 ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైల్లో ఈ జైలు ఒకటి. ఈ జైలు పేరు డాల్ఫిన్ ప్రిజన్. ఇది రష్యాలో ఉంది. సాధారణంగా అన్ని జైల్లో ఖైదీలందరూ ఒక చోటకు వచ్చి క్యాంటీన్ లాంటి ప్లేస్లో అందరూ కలిసి తింటూ ఉంటారు. కానీ ఈ జైల్లో అలా కాదు. ఇక్కడ ఫుడ్ని అక్కడుండే గార్డ్స్ ప్రతి సెల్కి తీసుకొచ్చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఖైదీని సెల్ నుంచి బయటకు తీసుకురావాలంటే ఖైదీలకి ముసుగు వేసి తీసుకెళ్తారు. ఇలా ముసుగు వేసినప్పటికీ ఏ ఖైదీ కూడా తలెత్తి చూడనివ్వరు. నేల తప్ప పక్కకు కూడా చూడనివ్వరు. ఇక్కడుండే ఖైదీలకు అసలు జైలు ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఖైదీలు వాళ్ళుండే సెల్ మాత్రమే చూడగలరు. ఈ జైల్లో ఎంతమంది ఖైదీలు ఉంటారో అంతమంది గార్డ్స్ ఉంటారు. ఈ జైలు నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా తప్పించుకోలేదు. ఈ జైలు నుంచి బయటపడాలంటే చనిపోవడం ఒక్కటే అక్కడ దారి. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఈ దేశంలో కార్లని ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంచుతారు, అసలు ఆఫ్ చేయరు. ఎందుకంటే ఒకసారి ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా కష్టం. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండే సిటీ. ఈ సిటీ పేరు యాకుట్స్కీ. ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ -30°C కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బయట టాయిలెట్ పోయడం కూడా కష్టమే. ఇక్కడ బట్టలు వాష్ చేసి బయటికి తీసుకెళ్లి ఆరేసేలోపే అవి గడ్డకట్టి స్టీల్ ప్లేట్లా తయారవుతాయి. వీధిలోకి వెళ్తే అన్ని కార్లు ఆన్ చేసి ఉంచుతారు.
ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ 20 నిమిషాల కంటే ఎక్కువ ఇంజిన్ ఆఫ్ చేశామంటే దాన్ని మళ్ళీ ఆన్ చేయడం చాలా కష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఇండియాలో నవంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య కాలంలో 32 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. అండ్ ఈ పెళ్లిల్లో ఖర్చు చేసిన మొత్తం అమౌంట్ ఎంతో తెలుసా? 3.7 లక్షల కోట్ల రూపాయలు. మన ఇండియాలో వెడ్డింగ్స్కి ఇంత మొత్తంలో డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఎకానమిస్ట్ చెప్పేదాని ప్రకారం మన ఇండియాలో ఎనర్జీ, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టర్ తర్వాత మన ఇండియాలో వెడ్డింగ్ బిజినెస్ అనేది 4th లార్జెస్ట్ ఇండస్ట్రీగా పరిగణించబడుతుంది. ఈ వెడ్డింగ్ బిజినెస్లో క్యాటరింగ్ అండ్ వెన్యూ సర్వీస్కి 30%, గిఫ్ట్స్కి 19%, డెకరేషన్స్కి 14%, ఈవెంట్ ప్లానింగ్కి 12%, లాజిస్టిక్స్కి 9%, హనీమూన్కి 8%, ఫోటోగ్రఫీకి 3%, మేకప్స్కి 3% మరియు ఇన్విటేషన్స్ కోసం 2% ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం సుమారుగా 60,000 కోట్ల రూపాయల వరకు వెడ్డింగ్ జ్యువెలరీ కొంటున్నారు. 5,000 కోట్ల రూపాయలు హోటల్ రూమ్స్ని వెడ్డింగ్స్ కోసం బుక్ చేస్తున్నారు. మరియు 10,000 కోట్ల రూపాయలని వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. అండ్ మ్యాట్రిమోనీస్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఇప్పటికీ 93% మ్యారేజెస్ ఇంకా అరేంజ్డ్ మ్యారేజెసే. సో అర్జెంట్గా ఈ వీడియోలో త్వరగా పెళ్లి కాబోతున్న మీ ఫ్రెండ్కి పంపించండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ కలి కోసం తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. అసలు ఎవరి కలిపురుషుడు, ఏంటి తన కథ, ఈ సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి. కలిపురుషుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికి మునిమనవుడవుతాడు. కల్కి పురాణం ప్రకారం బ్రహ్మ నుంచి ఏ పదార్థం వచ్చినా అది ఏదో ఒక రూపాన్ని ధరిస్తుంది. అలా బ్రహ్మ నుంచి ఒక వేస్ట్ పదార్థం వచ్చింది. అది మనిషిని పోలిన ఒక మగ రూపాన్ని ధరించింది. అతని పేరే అధర్మం. ఇతని భార్య మిథ్య. వీళ్ళకు పుట్టిన వారసులు వావి వరస లెక్క చేయకుండా పెళ్లిళ్లు చేసుకోవడంతో క్రోధం అనే కొడుకు, హింస అనే కుమార్తె పుట్టారు. వీళ్ళిద్దరికి పుట్టినవాడే కలిపురుషుడు, ఈ కలియుగానికి అధిపతి. ఈ కలి ప్రభావం వల్లనే కలియుగంలో మనుషులు తమలో తాము కొట్లాడుకోవడం, మానసిక ప్రశాంతతను విడిచి బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ధనవంతులు మాత్రమే గొప్పవారిగా పరిగణించబడడం, అందరూ ఇతరుల సంపదను దోచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపడం, ప్రజలంతా కపటవాదులుగా, దగాకోరులుగా మరియు మోసవాదులుగా మారడం, మాటలతో గారడీ చేసేవాడే తెలివైనోడుగా పరిగణించబడడం, ఆఖరికి నాయకులు ప్రజాభక్షకులుగా మారడం జరుగుతుంది. దురాశ, అసత్యం, కామం, క్రోధం ఇవన్నీ ఈ సమాజంలో పెరుగుతున్నాయి. అంటే ఎక్కడైతే జోదం, మద్యం, వ్యభిచారం, జీవహింస, బంగారం ఉంటాయో ఆ చోట్ల ఈ కలిపురుషుడు నివసిస్తాడు. కలియుగాంతం చివరిలో ఈ కలిపురుషుడిని చంపడానికి విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి అవతారం వస్తుంది. ఇది పురాణంలో చెప్పబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ రోజుల్లో యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్స్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మనం ఈ 3 సూపర్ ఫుడ్స్ తిన్నట్లయితే మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెంబర్ 1, క్యారెట్స్. ఇందులో బీటా క్యారోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇదొక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. మీ హార్ట్ రిస్క్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెంబర్ 2, బీట్రూట్స్. ఇందులో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బ్లడ్ వెజల్స్ని ఓపెన్ చేస్తాయి. తద్వారా బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడంతో పాటు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. నెంబర్ 3, స్విస్ చార్డ్. దీన్ని మన తెలుగులో బచ్చల కూర అని అంటారు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ మినరల్ వల్ల మన బ్లడ్ ప్రెషర్ అదుపులోకి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.